కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన తెలంగాణలో వాడివేడి చర్చ జరుగుతుంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ అట్లా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దానిపై మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత సుమిత్రానంద్ ఉన్నారు. మేడం చెప్పండి, నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కాళేశ్వరం అసలు నీళ్ళు వెళ్ళవు, ఎక్కడికి వెళ్ళి గేట్లు ఎత్తాలి, ఎక్కడి నుంచి పంపులు ఆన్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అబద్ధానికి అంగిలాగా తొడిగితే కాదు, అబద్ధానికి ఒక ఆకారం వస్తే ప్రపంచంలో ఉన్న అబద్ధం అంతా ఒక్క దగ్గర పోత వస్తే అది రేవంత్ రెడ్డి అవుతాడు. అన్ని అబద్ధాలు రేవంత్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఈ రాష్ట్రానికి అవమానం, తెలంగాణకు అవమానం, ఆ ముఖ్యమంత్రి సీటుకు అవమానం, ఆయన కూర్చున్నటువంటి ఆ గద్దెకు అవమానం. మొన్ననే చెప్పిండ్రు, ఆడికి పోయినా ఇజ్జత్ ఇస్తలేరు, ఇజ్జత్ లేదు, ఢిల్లీకి పోతే ఇజ్జత్ లేదు, అటు పోతే ఇజ్జత్ లేదు. మీ కారణంగానే, మీకు మాత్రమే లేదు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ సీఎం కుర్చీకి కాదు ఇజ్జత్ లేనిది, రేవంత్ రెడ్డి గారికి ఇజ్జత్ లేదు. మరి అన్నిసార్లు అబద్ధం ఆడే రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి నిజం చెప్పిండ్రు, ఎట్లెట్లనో పొరపాటుగా. ఇక మిగతా విషయాలకు వస్తే కనుక కాళేశ్వరం విషయమైనా అక్కడ నీళ్ళు లేవని చెప్తారు కాళేశ్వరంలో. మరి ఇందాక లెక్కలు పత్రాలన్నీ హరీష్ రావు గారు స్పష్టంగా చూపించిండ్రు, ఎన్ని నీళ్ళు ఇప్పుడు పారుతూ ఉన్నాయో అక్కడ. మా లెక్కలు కావు అవి, మా లెక్కలు కావు, సెంట్రల్ వాటర్ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలే అవి. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలే, సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ప్రస్తుతం అక్కడ మేడిగడ్డ దగ్గర ఎన్ని నీళ్లు బారుతున్నాయి, కన్నెపల్లి పంప్ హౌజ్లు ఎందుకు ఆన్ చేయరు, మరి ప్రజలంతా చూస్తూనే ఉన్నారు. విషయం తెలుసు అని తెలిసి కూడా అబద్ధం ఆడడం, ఇక ఇంతకన్నా సిగ్గుచేటు, ఇంతకన్నా విడ్డూరం, వింత ఏ పదాలు తీసుకురావాలి తెలుగులో. నేను ఒక తెలుగు పండితురాల్ని, రేవంత్ రెడ్డి గారిని చెప్పడానికి, ఆయన గురించి చెప్పడానికి అసలు మాటలు సరిపోవు, ఆ స్థాయి అబద్ధం ఆయన. అసలు నీళ్ళు లేవని చెప్తా ఉన్నాడు, మీరేమో ఫుల్ నీళ్ళు ఉన్నాయి, తుమ్మిడిహట్టులో కానీ కన్నెపల్లిలో కానీ నీళ్ళు చాలా ఉన్నాయని మీరు చెప్తా ఉన్నారు. ఎస్, మేం కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి నివేదిక ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం ఎవ్వరు కొట్టి చూసినా అక్కడ నీళ్ళని వాడుతున్నాయి, ఎన్ని క్యూసెక్కులు బాబు గారికి తరలిపోతున్నాయి ఏపీకి అనేది అక్కడ క్లియర్గా కనబడుతుంది. మరి నీళ్ళు లేవని ఎట్లా చెప్తాడు? బిందెలో ఆయన ఎంత చిన్న ఉదాహరణ చెప్తాడంటే, ఎంత చిల్లరగా మాట్లాడతారంటే, నల్లు వస్తేనే కదా బిందెలు నింపుకునేది, కుండలు నింపుకునేది, చెంబులు నింపుకునేది. అయ్యా, నల్ల వచ్చినా రాకున్నా కేసీఆర్ గారు నల్లలు ఇచ్చిండు కదా, మీకు చేత కాదేమో నల్ల ఇవ్వడం. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నల్లలకు నీళ్ళు ఇవ్వడం మీకు చేత కాదు, ఒప్పుకుంటున్నారు మీరు. కేసీఆర్ గారు ఇంటింటికి నల్లలు ఇచ్చిండ్రు మిషన్ భగీరథతో, కానీ మీకు నీళ్ళు ఇవ్వడం చేత కాదని మీరు ఒప్పుకుంటున్నారు, కరెక్టే. కానీ కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర నీళ్ళు ఉన్నాయి, మీరు మోటార్లు ఆన్ చేయొచ్చు. సిడబ్ల్యూసి లెక్కలు ఏ క్షణం అడిగినా, ఈ క్షణానికి అడిగినా చూపిస్తుంది ఎన్ని నీళ్లు బారుతున్నాయి అనేది. మీరు ఆ ఉదాహరణలు సరిపోవు, మీరు చెప్పేది మరీ చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు నీళ్ళ విషయంలో. ఇది జోక్ చేసే సమయం కాదు, ఇది సీరియస్గా రేపు భవిష్యత్తులో మరి ప్రపంచవ్యాప్తంగా కరువు అంటున్నారు, ఎల్నినో అంటున్నారు. ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు ఈ దొంగాటలాడడం, ఈ దుర్మార్గానికి పాల్పడడం ఎంతవరకు సమంజసం? తాగునీటికి ఎద్దడి ఏర్పడుతుంది, సాగునీటికి ఇబ్బంది కటకట ఏర్పడుతుంది. మరి అన్నం పెట్టి, దేశానికి అన్నం పెట్టిన స్థాయి నుంచి తెలంగాణ అన్నమో రామచంద్ర అనే స్థాయికి తీసుకొస్తావా రేవంత్ రెడ్డి గారు? రైతు బంధు ఇయ్యక, రైతుకు బోనస్ ఇయ్యక, మరి అలాగే అనేక యూరియా ఇవ్వక ఇబ్బంది పెట్టింది చాలదా? నీళ్లు కూడా ఇవ్వవా? కనీసం ఉన్న నీళ్లను వినియోగించుకునే అశక్తత మీకెందుకు? ఉన్న నీళ్లను వినియోగించుకోలేని మీరు దద్దమ్మ పాలన, అసమర్థ పాలన, చేతగాని పాలన ప్రజలు అనుకోరా? మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, విమర్శల సమయం కాదు ఇది. కరువు ప్రభావం కనబడబోతా ఉన్నది, వర్షాలు లేవు, తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితి. జూలైలో ఉన్నాం, ఇప్పటికీ కార్తెల మీద కార్తెలు పోతున్నాయి. రైతన్నల కష్టాలు మీకు కనబడవా? పంటలు వండాలని లేదా? మరి పంట పండితే కొనాలని భయమా? పంట పండితే మరి బోనస్ ఇవ్వాలని భయమా? మీరు ఎట్లయినా ఎగేసిండ్రు కదా బోనస్. రైతును మీరు ఎంత ముంచిండ్రు, రైతుకు మీరు ఎంత ఇచ్చిండ్రు రైతుకు తెలియదా? అన్నదాతకు తెలియదా? అన్నదాతను ఆగం పట్టిస్తున్న పాలన, ఉద్యోగులను పెడుతున్నటువంటి పాలన, రిటైర్డ్ ఎంప్లాయీస్ పాపం నిన్న ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు బలవన్మరణం చేసుకున్నాడు, చచ్చిపోయిండు, నాకు ఇంకా బెనిఫిట్స్ రాలేవు అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారి నిర్వాకం ఇట్లా ఉన్నది. నిన్నటి చర్చలో నిన్న మాట్లాడుతూ ఈ మాట కూడా అంటాడు, ఈ బకాయిలన్నీ కేసీఆర్ గారు పెట్టిపోయిండని. అయ్యా, ఒక్క విశ్రాంత ఉద్యోగికైనా కేసీఆర్ గారు బకాయి పెట్టినట్టు నిరూపించగలవా? దేనికి సిద్ధం? నువ్వు ఒప్పుకుంటావా?
ఇవన్నీ నీ హయాంలో కదా ఈ బకాయిలన్నీ. ఎప్పుడు పదవి విరమణ పొందిన వాళ్ళు, ఎప్పుడు రిటైర్ అయినరు? మరి వీళ్ళ పదవీ కాలం పెంచింది కాబట్టి పక్కన ఏపీ పెంచలేదా? ప్రజల ఆయు ప్రమాణాలు పెరిగినాయి, పనిచేసే శక్తి పెరిగింది, అనుభవజ్ఞులు, కొత్త రాష్ట్రము, పని చేయాలి, పని చేయించుకోవాలి, నాకు అభివృద్ధి ముఖ్యము అని చెప్పేసి ఒక్క సీనియర్ ఉద్యోగి పదవీ విరమణ పొందాల్సినటువంటి ఉద్యోగి వేతనంతో మరి కొత్తగా ఉద్యోగులను పెట్టుకుంటే ముగ్గురిని పెట్టుకోవచ్చు. అయినా సరే మరి అది భారం అనుకోకుండా కేసీఆర్ గారు వాళ్ళ పదవి విరమణ వయసు పెంచి పని తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించారు కదా. ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల కంటే ఆంధ్రాకి నీళ్లు పంపించడం ఎక్కువ అనుకుంటున్నా సీఎం రేవంత్ రెడ్డి. అంతే కదా, కేసీఆర్ గారి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాలి, కేసీఆర్ గారి కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాలి, కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. ఇన్ని లక్షలు గోదావరి, 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయిందని ఒక మాట అంటారు, 1,00,000 కోట్లు జేబులు నింపుకున్నారని ఒక మాట అంటారు. అయ్యా మా ప్రభుత్వంగా ఇందాక హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండ్రు, 80,000 కోట్లు మేము ఖర్చు పెట్టింది దానికి 1,00,000 కోట్లు గోదావరిలో కొట్టుకుపోయినట, 1,00,000 కోట్లు అవినీతి చేసిరట. 2,00,000 కోట్ల లెక్కలు. అది నోరా మోరా మూసియా? రేవంత్ రెడ్డి గారు మీది మూసినా, మీ నోరా మీ మూసియా? ప్రక్షాళన మూసి కాదండి, ముందుగల మీ నోరు ప్రక్షాళన చేసుకోండి, శుద్ధి చేసుకోండి, అబద్ధాలు ఆడడం మానేయండి, నిజాలు చెప్పండి. ప్రజల కోసం, మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల కోసం నిజం మాట్లాడడం నేర్చుకోండి. ధరణి పైన కూడా సిట్టు విచారణ చేస్తాము, సిట్టు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ అలవాటే కదా రేవంత్ రెడ్డి గారికి. ఏదన్నా సీరియస్ ఇష్యూ మరి రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతూ ఉంది. మరి నీళ్ళు ఇవ్వాలని, సమయానికి ఎరువులు ఇవ్వాలని, అలాగే కరెంట్ ఇవ్వాలని పోరాటం చేస్తూ ఉంది. ముఖ్యంగా ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌస్ మీరు ప్రారంభిస్తారా, లేకపోతే ప్రజల్ని తీసుకుపోయి మమ్మల్ని ప్రారంభించమంటారా, ఆ మోటార్లు మేము కటకలొత్తుమంటారా మమ్మల్ని అని ఛాలెంజ్ చేయడం జరిగింది, విసరడం జరిగింది. మరి ఇదంతా చూస్తే వాతావరణం ఎట్లనో ఉంది, ప్రజలంతా తమను తప్పు పట్టేటట్టున్నారు, కాంగ్రెస్ని తప్పు పట్టేటట్టున్నారు. జర్రసేపు దృష్టి మళ్ళిద్దామని చెప్పేసి ఇగో ఇట్లా దృష్టి మళ్ళించడానికే ఇలాంటి కథలు పడతాడు, కానీ కారణాలు వాస్తవాలు ఏమీ ఉండవు అక్కడ. ఇప్పుడు మంత్రుల మధ్య కానీ సీఎం మధ్య కానీ కొంచెం సయోధ్య లేదు అని కూడా చెప్తా ఉన్నారు. మొన్న రివ్యూ మీటింగ్లలో కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడము, నా శాఖలో మీరు ఎట్లా రివ్యూ చేశారని చెప్పేసి కూడా కొండా సురేఖ కానీ జూపేళ్ళ కానీ ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారే నీతి తప్పిర్రు ఈ విషయంలో. ముఖ్యమంత్రి గారే మొన్న రైతు భరోసా ప్రారంభం చేసినాడు, వాళ్ళ అనుంగు పత్రికలు, వాళ్ళ అనుబంధ మీడియా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. మీకు ఇచ్చిండ్రో లేదో నాకైతే, పల్లవి టీవీకి ఇచ్చిండ్రో లేదో నాకైతే తెలియదు, కానీ వాళ్ళ అనుబంధ మీడియాకు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు. అందులో వ్యవసాయ మంత్రి ఫోటో ఉన్నదా? లేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఫోటో లేదు. అలాగే యాదగిరి గుట్టకు ఎవరెవరినో వేసి తెలంగాణ మీద ఛాలెంజులు చేసిన కుటుంబాల నుంచి వాళ్ళని వేసి, మీ అయ్య జాగిరా తెలంగాణ అని అడిగిన వాళ్ళ కుటుంబాల నుంచి యాదగిరి గుట్ట కమిటీలో వేసి, ఆ గుట్ట కమిటీ ఆ శాఖ మంత్రి కొండా సురేఖమ్మ లేకుండా నేషిస్తారు. ఇట్లా ముఖ్యమంత్రి గారే ప్రోటోకాల్ను విస్మరిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారే వాళ్ళ మంత్రివర్గం మీద విశ్వాసం లేకుండా ఆయన పనిచేస్తూ ఉన్నారు. పాపం ఇక మంత్రులు వాళ్ళు మళ్ళీ ఈయనొక్కడే కాదు, వాళ్లకు తాకులాట పెట్టి మరి వాళ్ళు తనుక సావాలే, ఈయనను ప్రశ్నించద్దు. ఆ స్థాయి రాజకీయము, కుటిల రాజకీయము, కుట్రల రాజకీయము, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ అభివృద్ధిని, తెలంగాణ విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని, అన్ని రంగాలను ఇవాళ విధ్వంసం చేసేటువంటి పాలన చేస్తూ ఒక శనేశ్వరంలాగా కూలింది కాళేశ్వరం కాదు, కాళేశ్వరం ఒక మేడిగడ్డ దగ్గర 2 పిల్లర్లు మాత్రమే కుంగినాయి. అంత పెద్ద ప్రాజెక్టు 3 ఏళ్లలో కేసీఆర్ గారు పూర్తి చేయకపోతే 3 కాలాలల్లా ఈయన ఒక 2 పిల్లర్లు మరి అదే ఎల్ఎన్టీఏ పూర్తి చేస్తామన్నా ఒప్పుకొని నిర్మాణం పూర్తి చేయించినటువంటి, ఆ రిపేర్లు చేయించినటువంటి అసమర్థ కాంగ్రెస్ మమ్మల్ని అంటది, బీఆర్ఎస్ని అంటది. వాళ్లకు పాలన చేతగాక, ప్రజలకు మంచి చేయడం చేతగాక ఏడుస్తూ ఉన్నారు, మిడుకుతూ ఉన్నారు. మా మీద, బీఆర్ఎస్ మీద మిడుకుతూ ఉన్నారు. ప్రజలన్నీ తెలుసు, బుద్ధి చెప్తారు, ముందరు. అయితే రానున్నది ఎల్లినో కాలం కాబట్టి ఇప్పటి నుంచే కూడా నీటిని నిల్వ చేసుకుని రానున్న పంటలకు కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లాగే కొన్ని వేల క్యూసెక్ల నీళ్లు కూడా సముద్రంలోకి వెళ్తుంది. అటు ఆ ఏపీ ప్రయోజనాలకే
సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ తెలంగాణ రైతుల పట్ల ఎట్లాంటి మమకారం చూపట్లేదు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వాల్సింది ఆపాల్సింది కూడా ఆపట్లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. దేనికైనా కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఎక్కడికైనా సిద్ధంగా ఉన్నాం మేము అని చెప్పేసి కూడా హరీష్ రావు కూడా సవాల్ విడిచడం జరిగింది. ఒకవేళ నేను చెప్పిన రిపోర్ట్ కనుక తప్పైతే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటానని కూడా హరీష్ రావు ప్రభుత్వానికి అయితే సవాల్ విసరడం జరిగింది. చూద్దాం మరి అసలు ఏం జరుగుతుంది, అసలు ఈ సవాల్ను కూడా ప్రభుత్వం స్వీకరిస్తుందా లేదా అనేది. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, బీఆర్ఎస్ ఆఫీస్.